रागे सदा भगवती मनसा स्मरामि। रागी सदा भगवती वचसा गृह्णामि। रागी सदा भगवती शिरसा नमामि। रागी सदा भगवती शरणं प्रपद्ये। శుభం. కేవల జగన్మాత శక్తి చేత అనేక స్వరూపాలుగా ప్రకటించబడేటువంటి మీ అందరికీ, మనందరిలో ఉన్నటువంటి కేవల జగన్మాత శక్తికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాల్ని అర్పించుకుంటూ త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి జగన్మాతకి ఆత్మపూర్వక ప్రణామాలను అర్పించుకుంటూ లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక, శ్రీయంత్రము మరియు శ్రీ విద్య, ఈ మూడు అన్యము కాదు, ఒకే స్వరూపాన్ని అనేక విధాలుగా నామరూప సహితంగా అనేక విధాలుగా మనకి సాధనా మార్గంలో అందించినవి. వీటిని మనం సమన్వయం చేసుకుని జగన్మాత సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ ఈ మూడు విధానాల్లో ఉన్నటువంటి జగన్మాత యొక్క ప్రయోజనాన్ని గుర్తించేటువంటి ప్రత్యేకమైన సత్సంగం మనం చేసుకుంటున్నాము. అందుట్లో భాగంగా లలితా సహస్రనామ ప్రతిపాదితమైనటువంటి జగన్మాత యొక్క తత్వము ఆ 1000 నామాల్లో కూడాను అనేక చోట్ల ఉన్నటువంటి నామాలని సుమారుగా మనం విభజించుకుంటూ అందుట్లో మొట్టమొదటి జగన్మాత యొక్క విశ్వశక్తిని, వేద ప్రతిపాదితమైన శక్తిని తెలుసుకున్నాము. దాని తర్వాత జగన్మాత యొక్క నాదరూపాత్మకమైనటువంటి ఈ ప్రపంచ దృష్టి నుంచి కూడా జగన్మాత తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందుట్లో రూప జగత్తుకి సంబంధించి కొంత చెప్పుకున్నాము. నామ జగత్తుకి సంబంధించినటువంటిది ఆ నామాలు ఎలా ప్రతిపాదిస్తున్నాయి అనేది చెప్పుకుంటూ ఉన్నాము. అందుట్లో భాగంగా మనము గుర్తున్నంత వరకు కూడా పొద్దున నారాయణ రెఫరెన్స్ పంపించిన దాన్ని బట్టి నియంత్రి, నిఖిలేశ్వరి, లోకాలను నియమించేటువంటిది, అంతేకాదు ఈ సకల ప్రపంచానికి ఈశ్వరి. అంటే ఈ నామాలన్నీ ఒక్కసారి మనకి చదివిన తర్వాత, వీటి భావం అనేది మనకి తెలిసిన తర్వాత అసలు అమ్మ లేనిదంటూ ఏదీ లేదు, ఉన్నది అమ్మే అనేటువంటిది మనకి తెలియాలి, తెలుస్తుంది. అదే శ్రీయంత్రంలో ఎలా ఈ శ్రీయంత్రం అనేటువంటిది మనకి విశ్వతత్వమైనటువంటి జగన్మాత దేహంగా, జీవతత్వమైనటువంటి దేహపరంగా, ప్రతిజీవి పరంగా అనేటువంటిది మనం అన్వయించుకొని మనము ఎదురుకుండా ఉన్నటువంటి శ్రీయంత్రాన్ని మనము జగన్మాత సమగ్ర భావనతో అక్కడ చెప్పినటువంటి మంత్ర ఆ శక్తులు, ఆవరణ శక్తులు, దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అమ్మే అనేటువంటి అంతరార్థాలు తెలుసుకుంటూ ఏది ఎలా సంకేతిస్తూ ఉంటుంది మన యొక్క ఈ బాహ్య ప్రపంచంలో, మన యొక్క ఈ దేహము నిర్మాణము, అదేవిధంగా మన యొక్క మనోబుద్ధి చిత్తహంకారాలు కర్మవశం చేత ఏ ఏ శక్తులు వీటిని పరిపాలిస్తూ ఉంటాయి. అమ్మ పాదాలని పట్టుకున్నప్పుడు ఏ జగన్మాత యొక్క కరుణ వలన ఈ జీవన రహస్యం అనేటువంటిది, జీవనానంతర రహస్యం అనేటువంటిది కూడా మనకి అనుభవం అయ్యేటువంటి దిశగా ముందుకు వెళతాము అనేటువంటిది చూసుకుంటున్నాము. కాబట్టి దీని తర్వాత మనము శాంత్యతీత కళాత్మిక గంభీర గగనాంతస్థ బృహతి, ఈ నామాలు 4 ఇందుట్లో శాంతితీత కళాత్మిక, గంభీర, గగనాంతస్థ ఇది మనకి 853, 854 వరుసనే ఉన్నాయి. అయితే దీనికి బృహతి కలుపుకోవాలి 673. ఇక్కడ జగన్మాత ఆకాశమందుండేటువంటి గొప్పదైనటువంటి ఏకైక కళ. ఈ ఆకాశమే జగన్మాత కళ.
పరబ్రహ్మ తత్వం అనేది బృహతి అనేటువంటి నామం ద్వారా మనకి తెలుస్తూ ఉంటే, శాంత్యతీత కళ అంటే ద్వైత భావాన్ని తొలగించి ఆనందాన్ని అనుగ్రహించేటువంటి తత్వమే జగన్మాత తత్వము. అద్వైతానందాన్ని మనకి ఇచ్చేటువంటిది. గంభీర అంటే అంతము లేనటువంటిది. ఆ జగన్మాతే తన ఇచ్ఛాశక్తితో సృజించి, మనం ఇంతకుముందు దీంట్లో చెప్పుకున్నాం, సృష్టి స్థితి సంహారం ఇచ్ఛా క్రియా జ్ఞాన శక్తులు సృష్టించి కాపాడి గంభీరురాలై జగన్మాత విరాజిల్లుతూ ఉంటుంది. గగనాంతస్థ అంటే దహరాకాశ, భూతాకాశ, పరాకాశాల మధ్యన నిలవై ఉన్నటువంటిది జగన్మాత. శ్వేతాశ్వేతోపనిషత్తులో మనకి వృక్ష ఇవ స్తబ్ధో దివిత్తిష్టత్యేకః అని చెప్పారు. అంటే మనకి వృక్ష ఇవహ, మనకి వృక్షము వలె చలనం లేక, వృక్షం కేవలం వృక్షం వలె ఆకాశంలో ఒకటిగా ఉండేటువంటిది అని మనకి చెప్పడం జరిగింది ఉపనిషత్తులో కూడా. బృహతి అంటే గొప్పదానికంటే గొప్పదైనటువంటిది. ఏ గొప్పదనం తెలుసుకున్నంత మాత్రాన ఇంకా దీనికి మించినటువంటిది లేదు. మిగతా గొప్పదనాలన్నీ ఈ గొప్పతనంలోనే లీనమవుతూ ఉంటాయి. ఈ గొప్పతనం నుంచి ఉద్భవించినవి. 9వ ఆవరణ నుంచి ప్రథమావరణ వరకు వ్యాపించి మళ్ళీ ప్రథమావరణ నుంచి చిట్ట చివరిదైనటువంటి బిందువులోకి ఎలా ఇదంతా కూడా ఉద్భవిస్తూ మళ్ళీ లీనమవుతున్నది. 9వ ఆవరణ నుంచి భూపురంలోకి, మళ్ళీ భూపురం నుంచి 9వ ఆవరణలోకి. ఇదే కదా సృష్టి లయలు అంతా కూడాను. కాబట్టి అటువంటి పరాశక్తి జగన్మాత విష్ణుమాయా విలాసిని. ఇక్కడ మనకి ఈ ప్రపంచం ఏర్పడుతుంది. ఇదంతా కర్మలు ఏర్పడిపోతున్నాయి. మనల్ని ఆ కర్మల్ని అనుభవించి నిర్మూలించే విధంగా సమోహనపరిచి మన పట్ల కరుణ కలిగి ఉన్నది ఒక రకంగా జగన్మాత. కష్టం వస్తే జగన్మాత లీలంటావేమిటి, జగన్మాత అసలు ఎందుకు కష్టపెడుతుంది అనేటువంటి ఒక సందేహం రావచ్చు. మరి ఈ కర్మలన్నీ నువ్వు దేహబుద్ధులతో కూడినటువంటి అహంప్రవృత్తితో చేసింది తొలగిపోవాలంటే మరి దానికి తగిన ప్రయోగం జరగాలిగా. ఒక సుఖమో కష్టమో రావాలిగా. ఆ కష్టమో సుఖమో వచ్చి అది వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా మనకి తిరిగి మళ్ళా ఆలోచనలు అనేటువంటి కర్మలు ఏర్పడి మళ్ళా అవి చేస్తూ ఉంటే ఒకానొక నాటికి సత్యం తెలుసుకుంటాం. ఒకవేళ సాధన చేయకపోయినా చివరికి ఏదో ఒక రకంగా ఆ హార్డ్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం కదా, కష్టపడి తెలుసుకోవటం అనేది. అలా జగన్మాత విష్ణుమాయా విలాసిని, విష్ణుమాయా విలాసిని ఈ 2 నామాలు మనల్ని సమ్మోహన పరుస్తూ ఉంటుంది. సర్వవ్యాపి, దేశకాలాల చేత కూడాను బాధింపబడినటువంటి విష్ణువుని ఈ జగన్మాత మాయే కప్పి ఉంచుతూ ఉన్నది. భగవద్గీతలో ఒక పాదం చెప్తారు శ్లోకంలో, దైవీహ్యేష గుణమయీ మమ మాయా దురత్యయ అంటారు కృష్ణ పరమాత్మ. త్రిగుణాత్మకమైనటువంటిది, దైవ సంబంధము కలిగినటువంటిది అయినటువంటి నా మాయని ఎవ్వరూ కూడా అతిక్రమించలేరు. అతిక్రమించగలుగుతాము అనుకునేటువంటిది అహంప్రవృత్తితో కూడినటువంటి మాయ, మహామాయ. అది ఇంకా నన్ను అడ్డుకునే వాళ్ళెవరు, నన్ను చేసే వాళ్ళెవరని ఎన్నోసార్లు మనం జీవితంలో విర్రవీగుతూ ఉంటాం. ఎన్నోసార్లు కుటుంబం నుంచి, మనం సమాజం నుంచి, ఎక్కడ పడితే అక్కడ. అది నిజంగా అతిక్రమించలేనటువంటి మాయ. అన్నీ తెలుస్తూనే ఉంటాయి మళ్ళీ ఒక పక్కన. ఇక్కడ విలాసిని అంటే ఆ మాయ యొక్క విక్షేపమైనటువంటి శక్తి. అంటే ఆ మాయ తాడును చూసి పాముగా భ్రమించటము. అక్కడ ఉన్నది తాడే, కానీ మాయ వలన పాముగా అనిపించటము, ఆ భ్రమించి అందులో జీవించటం. మన జీవితం అంతా మనం భ్రమలో గడుపుతాం ఒక్కొక్కప్పుడు తెలియకుండా. కాబట్టి ఈ మాయ వలననే నీకు ఆలోచన అనేటువంటి సృష్టి కలుగుతున్నది. నిజానికి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది ఆ మాయ వలన. నీ కంటి ముందు ఏర్పడినటువంటి ఈ ప్రపంచము, గోచరమానమైనటువంటి ప్రపంచం అంతా కూడాను ఈ విక్షేప ఆవరణ కలిగినటువంటి మాయాస్వరూపం వలనే. ప్రపంచం అనేది నిజానికి బయట లేదు. ఒకవేళ బయట ఉన్నట్టుగా ఉంటే జాగ్రత్తగా గమనించాలి. ఇది మన వేదాంతంగా మాట్లాడుకుంటున్నాను ఇక్కడ ఈ మాట చెప్పేది. నిద్రపోతున్నప్పుడు ఈ ప్రపంచం ఎలా మాయమైపోతున్నది అంటే, మాయకి మూల కారణం నీలో ఉన్నటువంటి మనస్సే. ఆ మనస్సు విశ్రాంతి తీసుకునేటప్పుడు నీకు నీ ప్రపంచమే తెలియట్లేదు. నువ్వు ఏదైతే అప్పటి వరకు నువ్వు గుర్తించుకునే నీ పేరే మర్చిపోతూ ఉన్నావు, నీవెవరో మర్చిపోతున్నావు. అంటే మనస్సు ఉన్నప్పుడే ఈ ప్రపంచం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటిదే మూల కారణం అవుతూ ఉన్నది. అది
మాయ వలన కలుగుతూ ఉన్నది. దాన్ని ఆవరించి ఉన్నది భ్రమాత్మకమైనటువంటి విక్షేప శక్తి, విలాసిని అనేటువంటి నామంలో మనకి తెలుస్తుంది. ఆ తర్వాత వరుసనే మనకి జీవస్వరూపానికి సంబంధించిన నామాలు కొన్ని ఉన్నాయి. క్షేత్రస్వరూప, క్షేత్రేసి, క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని, ప్రాణరూపిణి, ఇది 784 నామం. ఆ సీక్వెన్స్ నుంచి పక్కకి వెళ్తున్నాం. పంచకోశాంతర స్థిత 428 నామం. ప్రత్యగ్రూప 781 నామం. మనోమయి, ఇక్కడికి వస్తుంది మనం. చివరికి ఆ మనస్సు కూడా జగన్మాతే. ఇక్కడ మనం అహాన్ని విడిచిపెట్టడం అనేటువంటిది జరగాలి అనేది చెప్పబడుతూ ఉంటుంది. ఇది 941 నామం. ఈ నామాలన్నీ కూడా జీవస్వరూపానికి సంబంధించినవి. 36 తత్వాలతో కూడినటువంటి శరీర స్వరూపము కలిగినది జగన్మాతే అని లలిత ప్రతిపాదిస్తున్నది. సహస్రనామం ప్రతిపాదిస్తున్నది వసినియాది వాగ్దేవతలు. సర్వస్థూల శరీరాలు, నీ శరీరము, నా శరీరము, ఒక జంతువు శరీరము, ఒక పక్షి శరీరము, తదాత్మకమైనటువంటి ప్రకృతి రూపం కూడాను, ఆ శరీరాలు కూడా ప్రకృతిని పాలించేటువంటిది. క్షేత్రమైనటువంటి శరీరాన్ని, క్షేత్రజ్ఞుడైనటువంటి జీవిని కూడా పాలించేటువంటిది జగన్మాతే. నీవు నేను కాదు. మనం ఎన్ని తెలివితేటలతో మనం కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకున్నా, సామాజిక పరమైన నిర్ణయాలు తీసుకున్నా, అది నా బుద్ధి, నా గొప్పతనం అనుకోవటం చాలా పొరపాటు. ఎందుకంటే ఒకవేళ అంత గొప్ప బుద్ధి అయితే ఎప్పుడు సంతోషంగా ఉండేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. మరి ఎక్కడ ఉంటున్నది ఆ సంతోషం ఎల్లవేళలా? అంటే అది భ్రమాత్మకమైనటువంటిది అనేది వేదాంతపరమైనటువంటి విచారణ జరగాలి అక్కడ మనకి అందరికీ కూడా. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలని తెలిసినటువంటి వాడు జీవుడు. ఆ జీవుడు మాయాబద్ధ కర్మబద్ధ వశుడు. భగవద్గీతలో కూడా చెప్తారు కదా, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇతి తద్విదః అనేటువంటి చెప్తారు. తర్వాత క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత, ఇదంతా జీవస్వరూపం. ఇక్కడ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పైన ఉన్న విశ్వతత్వం నుంచి జీవశక్తి దాకా నువ్వెవరు నేనెవరు అనేటువంటిది కనీసం ప్రాథమికంగా తెలుసుకునేటువంటి ఆధ్యాత్మిక తత్వం ఏమిటి? క్షయవృద్ధి వినిర్ముక్త 344 నామం. క్షేత్రపాల సమర్చిత, దాని తర్వాత నామం క్షేత్రపాలుడైన జీవుడి చేత అర్చించబడేటువంటిది. అటువంటి జీవుడికి నిజానికి అసలు వృద్ధిక్షయాలు అనేటువంటివి లేనే లేవు. ఎందుకు? అది జీవత్వం అంటే గొప్పదైనటువంటి ఆత్మశక్తి. నైనంచిందంతి శస్త్రాన్ని, ఏ శస్త్రాలు ఛేదింపజాలు. దేహమునకే వృద్ధి క్షయలు కలిగించినప్పటికీ జగన్మాత వాటి చేత ప్రతిపాదించబడలేదు. అంటే వాటి నుంచి విడిపడిపోయే ఉన్నది. అది ఆత్మతత్వమైనటువంటి జగన్మాత తత్వం. క్షయవృద్ధి వినిర్ముక్త. ఇక్కడ జీవస్వరూపానికి, దేహానికి, పంచకోశాలకు సంబంధించినటువంటి సప్తధాతువులు 36 తత్వాలతో ఏర్పడినటువంటి స్థూల దేహానికి మాత్రమే క్షయవృద్ధులు ఉన్నాయి. కానీ జగన్మాతకి మళ్ళీ ఆ క్షయవృద్ధులులో కూడా వ్యాపించి ఉన్నది జగన్మాత అయినా తాను క్షయవృద్ధి వినిర్ముక్త, క్షేత్రపాల సమర్చిత, క్షేత్రపాలుడైనటువంటి జీవుడి చేత అర్చించబడేటువంటి. అందువలనే జగన్మాత విజయ, ఆమె విజయానికి ఎదురే లేదు. విమల, ఆమె యందు ఎట్టి అవిద్య లేదు, విమలత్వంతో కూడి ఉన్నటువంటి. వంద్య, అందరి చేత నమస్కరించదగినటువంటి. అదేవిధంగా దేవి జగన్మాత విధాత్రి అని చెప్పారు 337వ నామంలో. అంటే జగత్తులనే ధరించేటువంటిది జగన్మాత. వేద జనని అని చెప్పారు 388. ఏదైతే వేద ప్రతిపాదితమని చెప్తున్నటువంటిది, ఎందుకు మనం అర్థం చేసుకోవటానికి ముందు ఆ అవ్యక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వమైనటువంటి జగన్మాత యొక్క ఆద్యశక్తి మనకి తెలియదు కాబట్టి వేదం సత్యాన్ని తెలుసుకొని జగన్మాత తత్వాన్ని తెలుసుకోవాలి. కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ వేదములకు కూడా తల్లి జగన్మాత. శృతివాక్యం మనకు ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే, అస్య మహతో భూతస్య విశ్వసితమే తదృగ్వేదో యజుర్వేద. వేదజనని. వాగ్వాదిని. వాగ్వాదిని అంటే
శబ్ద బ్రహ్మం అనేటువంటిది ఉద్భవించినది కేవలము జగన్మాత వల్లే. ఆ శబ్దమే ఉద్భవించకపోతే ఈ రోజున ప్రపంచం నందు వ్యాపారమే ఉండేది కాదు. విశ్వం అనేది అసలు ఆకాశతత్వమైనటువంటి శబ్దగుణాత్మకమైనటువంటి శబ్దతన్మాత్రకమైనటువంటి ఆకాశతత్వం అనేటువంటిది ఉండేది కాదు. ఇంకా పంచభూతాలు సృష్టి ఎక్కడ ఉండేది? అసలు ఉన్న వ్యాపారం అనేది ఎక్కడ ఉండేది? వ్యాపారం అంటే అసలు ఒక మాట మంతి, అసలు మన జీవితం అనేదే మనకి నామరూపాత్మకమైనటువంటి జీవితము. అటువంటి శబ్దాలని ఉద్భవించే కారణమైనటువంటిది జగన్మాతే. ఇంకా నేను మాట్లాడిందే మాట అనుకోవటం ఎంత అమాయకత్వము! అసలు ఆ తత్వము, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రూపాన్ని పెట్టుకున్నాము జగన్మాత, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి. వహ్నిమండల వాసిని 352 సోమ సూర్య అగ్నిమండల వాసిని, ఎంతో గొప్పదైనటువంటి ఇందుట్లో మనకి జగన్మాత తత్వం. ఆ సోమ సూర్య అగ్నిమండల త్రయమునందు వసించేటువంటిది. ప్రస్తుతానికి నేను ఇంతకంటే ముందుకెళ్ళను. ఇది మళ్ళా మనము శ్రీయంత్రం గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. ఈడ పింగళ సుషుమ్నా నాడులు అనేటువంటిది ఏమిటి? ఎక్కడో లేవు సూర్య చంద్ర మండలాదులన్నీ కూడా, ఇవన్నీ నీ దేహంలోనే ఉన్నాయి. కాబట్టి తత్ స్థితి, దాని తర్వాత జగన్మాత యొక్క పరబ్రహ్మతత్వానికి శుద్ధ బ్రహ్మతత్వానికి ఐక్యత తెలిపేటువంటిది జ్ఞానస్వరూపిణి అయినటువంటి చిదేకర స్వరూపిణి. అంటే చిన్నగా మనం చెప్పే మాట నుంచి కూడాను, ఒక చిన్న పని చేసినా కూడాను ఊరికే ఇట్లా కూర్చొని కాలు చేయి ఇట్లా కదిపినా సరే ఇది కేవలము జగన్మాత శక్తి వల్లే సాధ్యం, తప్ప నీ శక్తి లేదు. ఏమి ఒకవేళ అదే ఉండి ఉంటే ఇది జడమైపోయి చివరికి తీసుకెళ్ళి ఎందుకు తగలబెడతారు కదా? కాబట్టి చిదేకర స్వరూపిణి ప్రత్యక్షితీ రూప అంటే అంతర్గతమైనటువంటి జ్ఞానస్వరూపిణి, పరదేవత, ఉత్కృష్టమైనటువంటి దేవత స్వరూపము, ప్రాణరూపిణి, పంచప్రాణాలని, ఏకాదశేంద్రియాలని ఆ తత్వమే నడిపిస్తూ ఉన్నది. మళ్ళీ మరణము ద్వారా ఖండించేటువంటిది కూడా జగన్మాతే. ఇక్కడ ఈ రెండు కూడా భ్రాంతి జనితమైనటువంటి జనన మరణాదులు అనేటువంటివి కర్మవశం చేత భ్రాంతియుతమైనటువంటి విధానమే, జీవనమే. అలాగని దీన్ని తోసి రాజనలేము, అంటే వీటివి లేవని చెప్పలేము, ఉంటాయి. కానీ దీని వెనకాల సత్యాన్ని గ్రహించి మసలుకోవాలి. అప్పుడు జగన్మాత తత్వంలో ఉంటాం. అప్పుడు శరీరం ఉన్నా లేకపోయినా ఒకటిగానే ఉన్నట్టుగా ఉంటుంది. ప్రాణోస్మి ప్రజ్ఞాత్మాతం మాం ఆయురమృతముపాస్వ. నేనే ప్రాణాన్ని, నేనే ప్రజ్ఞని, నేనే ఆత్మని. జగన్మాతే ప్రాణరూపిణి, పరబ్రహ్మ తత్వము. ప్రాణో బ్రహ్మ శ్వాసకాలము ఆరంభించి దినాలు, రోజులు, నెలలు, క్షణాలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. ఇవే ద్వాదశ రాశులుగా మారాయి. ఈ రాశి అంతా కూడా సూర్య చంద్ర కల్పనలు ఇవన్నీ కూడా ప్రాణరూపమే. ఇవి లేకపోతే నీకు సూర్యుడు ఉంటే ఏమి, చంద్రుడు ఉంటే ఏమి? చంద్రుడు సూర్యుడు నీ మనస్సు నుంచే ఉద్భవిస్తున్నారు. చిత్కల, ఆనంద కలిక, మనోమయి, 3 నామాలు తీసుకుందాము. ఈ 3 నామాల అర్థం కూడా అంటే 728, 729, దాని తర్వాత మనోమయి 941. మనలోనే ఉన్నటువంటిది జగన్మాత. చిత్కల, ఈ చిత్ అనేటువంటి చైతన్యము దేని వలనైతే నీకు ఈ స్థూలదేహం ఏర్పడిందో, దేని వలనైతే నీ మనస్సు అనేటువంటిది ప్రవర్తించగలిగేటువంటి స్థితిలో ఉన్నదో అది జగన్మాతే అని చెప్తున్నారు ఇక్కడ. ఆనంద కలిక మనోమయి, సచ్చిదానంద రూపము కలిగినటువంటి ఆద్య పరాశక్తి ఒక అంశ. ఆనంద కలిక చైతన్యమంతా కూడాను అంతఃకరణ ఉపాధిగా మనస్సుతో చేరే ఉంటుంది ఎప్పుడూ కూడా. భగవద్గీతలో చెప్తారు, మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా అంశయే లోకమందు సనాతనుడైనటువంటి జీవుడుగా. ఇక్కడ ఈ జీవుడు అంటే నేను, నా పేరు, నా ఎత్తు, నా రంగు, నా ఊరు, నా దేశం, నా కాలం ఇవి కావు. జాగ్రత్తగా ఆలోచించండి.
మరి ప్రతి ఒక్కళ్ళు నేను 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 అనుకుంటున్నారు. ఎవరై ఉంటారు ఈ నేనని ఒక క్షణం ఆలోచించండి. నన్ను పక్కన పెట్టేసి, నా పేరు, నా ఊరు, నా గుర్తింపులు పక్కన పెట్టి, అవును ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. వారు నేను అనుకుంటున్నారు, వీరు నేను అనుకుంటున్నారు, నేను కూడా నేను అనుకుంటున్నాను. ఎవరు ఏ నేను కరెక్ట్, అసలు ఈ నేను వెనకాల ఏమిటి సత్యము అనే విచారణ మొదలు పెట్టుకోవాలి మధ్య మధ్యలో. కాబట్టి సమస్త శరీరధారుల మనస్సుల యందు కూడా చిత్కళాశక్తిగా ఉన్నటువంటిది జగన్మాతే. ఇంకప్పుడు ద్వేషాలు రాగాలు ఎక్కడుంటాయి చెప్పండి, మితిమీరినటువంటివి. జీవులని జడాలని కూడా సృష్టించడమే కాక జగన్మాత వాటిని తిరిగి లయింపచేసేస్తూ ఉంటుంది. అందుకే కాలహంత్రి 557 నామంలో చెప్తారు, మహాప్రళయ సాక్షిణి 571 నామంలో చెప్తారు, మహాశన 753 నామంలో చెప్తారు, విశ్వగ్రాస 890 నామంలో చెప్తారు, మహాగ్రాస 752. చరాచరములన్నిటినీ కూడాను తిరిగి తనలో మింగివేయటం అనేది జరిగిపోతుంది. మింగివేయటం అంటే భయపడకండి, తనలో లీనమైపోతాయి. మనం మింగట్లే ముద్ద, పాప ముద్దకి ఎంత బాధ కలుగుతుంది అనుకోవాలి, బాధ కలిగేటైతే అది అంతే. దాని స్వరూపం, ఆహార స్వరూపము జీవుడికి కావాలి. అదేవిధంగా ఈ జీవస్వరూపం కర్మరాహిత్యము, లేకపోతే కర్మ వశమైనప్పటికీ మళ్ళీ వాసాంశ జీర్ణాన్ని యథావిహాయ అన్నట్టుగా తిరిగి ఆ కర్మలను అనుభవించడం కోసం నిమిత్తమై తిరిగి పునర్జన్మ ఎత్తవలసిందే. యశ్చ బ్రహ్మా చ క్షేత్రంచ ఉభే భవతి ఓదన మృత్యురస్యోపసేచనంచ కయిత్థా వేద యత్ర సహ అని కఠోపనిషత్తు చెప్తుంది. యముడికి సర్వజీవులు కూడా ఆహారమే. కాలుడు అంటే యముడు ఆ పరబ్రహ్మ తత్వమైనటువంటి జగన్మాతకి ఉపసేచనము అని చెప్పబడుతుంది. ఉపసేచనం అంటే మనం కాస్త నంచుకొని తినేటువంటి ఊరగాయలాగా అనమాట. అత చరాచర గ్రహణాత్ పరమాత్మయే చరాచరములన్నిటినీ కూడాను భుజించువాడు. భుజించడం అనగానే ఏదో మనం కంచం పెట్టుకొని కాస్త ఓ పక్కన ఆవకాయ, ఓ పక్కన మాగాయ, ఓ పక్కన కాస్త పొడి, కాస్త కూర పప్పు వేసుకొని తింటాం కాదు. అసలు ఒక క్షణం ఆలోచించండి. పుట్టినవాడు ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన రోజున ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది, ఏదో శ్మశాన వైరాగ్యం కలిగిపోతూ ఉంటుంది. మళ్ళీ మాయ చూడండి ఎంత గొప్పదో, ఆ సత్యంలో నిలవనివ్వదు. నేను ఉన్నంతకాలం నేను ఎంతో బాగా ఉండాలి అనుకుంటారు. మళ్ళీ ఆ శ్మశాన వైరాగ్యంలోంచి మళ్ళీ అదేమవుతుంది, 4 రోజులు గడిచాక ఇవి కర్మబంధవశం చేత అరిషడ్వర్గాలు కూడా పెట్టరేగిపోయి యుద్ధం చేసేసి మనల్ని లొంగ తీసేసుకుంటారు. కానీ ఇక్కడ ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ జగన్మాత చరము అచారము అయినటువంటి సమస్తము కూడా తిరిగి తనలో లీనం చేసుకునేటువంటి మహాప్రళయానికి ఈ జగన్మాతే సాక్షిణి, గ్రాసము, కబళము అని చెప్తారు. మనకి బ్రహ్మాండాలన్నింటినీ కూడా కబళించి వేయగలిగేటువంటిది జగన్మాత. ఆహారము, ఇవన్నీ కూడా జగన్మాత ఉపసేచనమైనటువంటి యముడికి ఆహారం. చివరికి అటువంటి యముణ్ణి కూడా, కాలుణ్ణి కూడా, కాలాన్ని కూడా హరించి వేసేస్తుంది ఈ తల్లి. ఈ అమ్మే జగన్మాతే ముక్ష, మృడాని, మృడప్రియ, మిత్రరూపిణి. ముక్ష 523, 524 మృడాని, మృడప్రియ 211 మిత్రరూపిణి. ఇవన్నీ అందరికంటే ముందు పుట్టినటువంటిది కాబట్టి ముక్ష. ఇంకా అంతకు మించి ముందు పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. తనంతటి తానుగా స్వయంగా ఉద్భవించినటువంటిది. అహమస్మి ప్రథమజారతస్య అని శృతివాక్యం. నేనందరికంటే ముందు పుట్టాను అని చెప్పబడుతున్నది. జనులకి, జీవులకి సుఖాన్ని కలిగించేటువంటి వాడిని మృడు అంటాడు. ఆయన అర్ధాంగి అయినటువంటిది కాబట్టి మృడాని అని చెప్పబడుతున్నది ఇక్కడ జగన్మాత. మిత్రుడు అనేటువంటి వాడు సూర్యుడు. 11 నామాలు ద్వాదశాదిత్యుల్లో మిత్రుడు అనేటువంటి నామం ఒకటి ఉంది. ఆ రూపము కలిగినటువంటిది స్నేహితురాలి వలె అందరికీ అండగా ఉంటుంది. తెలుసుకోండి, స్నేహితురాలు ఒకటి ఉన్నది పక్కన. మృడు ప్రపంచ సృష్టికర్త, ఆయనకి ప్రియురాలు. ఇద్దరూ అక్కడ ఒకటే. ఈ స్వరూపంగా, ప్రకృతి స్వరూపంగా భాషిస్తున్నప్పుడు జగన్మాత అంటున్నాము, అవ్యక్త స్వరూపంగా ఉన్నప్పుడు సదాశివుడు అంటూ ఉన్నాం. కాబట్టి జగన్మాత యొక్క సగుణాలని, అంటే తటస్థ లక్షణాలని మనకి వాగ్దేవతలు చెప్పేది మనము చెప్పుకుంటూ ఉన్నాము. సగుణంలోకి వచ్చాం మనము, పరాస్వరూపం నుంచి సగుణంలోకి వచ్చాం. తటస్థ లక్షణం అంటే ఏమిటి? తటస్థ లక్షణాలు ఏం చెప్తున్నారో చూద్దాం. అసలు తటస్థ లక్షణాలు అంటే ఏమిటి?
ఒక ఇంటి మీద ఒక పిల్లి కూర్చుంది అని చెప్పామనుకోండి, పిల్లి కూర్చున్న ఇల్లు అని గుర్తు చెప్పామనుకోండి, ఏదైనా గుర్తు తెలుసుకోవటం కోసం, జ్ఞానం తెలుసుకోవటం కోసము ఎవరికన్నా వెళ్తూ ఉంటే ఏమండి బలానా వాళ్ళు ఇల్లు ఎక్కడంటే ఒక పిల్లి బొమ్మ ఉంటుందండి, ఆ ఇల్లేనండి వాళ్ళది అన్నాం అనుకోండి. అక్కడ ఇంటిని చెప్పటం కోసము పిల్లి గుర్తు గురించి చెప్పాల్సి వచ్చింది. ఒకవేళ అక్కడ పిల్లి లేకపోయిన ఇల్లు అనేది ఉంటుందిగా. కాబట్టి ఇక్కడ ఈ పిల్లిని గురించి చెప్పటం, పిల్లి బొమ్మను గురించి చెప్పటం అనేటువంటిది తటస్థ లక్షణము అంటాము. ఇంటిని చెప్పటం, అడ్రస్ చెప్పటం అనేది స్వరూప లక్షణము అని. కాబట్టి ఇక్కడ తటస్థ లక్షణాలు వసిన్యాది వాగ్దేవతలు ఎలా చెప్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మనందరిలో కూడా ఉన్నటువంటివే. జగన్మాత పావనాకృతి అని చెప్పారు 619వ నామ సుమారు. జగన్మాత యొక్క శరీరము, చరిత్రము, జ్ఞానములు ఇవన్నీ కూడా పరమపావనాలు. అంటే ఈ తటస్థ లక్షణాల వల్ల జగన్మాత స్వరూపం మనకి తెలుస్తూ ఉన్నది. ముఖ్య లక్షణం దివ్య విగ్రహ అని చెప్పారు. కాంతివంతమైనటువంటి దేహము కలిగి, దేహం ఉన్నది, విశ్వదేహం జగన్మాతది ఉన్నది, కాంతివంతమైన దేహం అని విశేషణం ఉపయోగించడంలో మనలో అజ్ఞానం ఉదయించి ఆ కాంతిని కలిగి ఉన్నటువంటి స్వరూపాన్ని మనం దర్శనం చేయగానే ఈమె జగన్మాత అనేటువంటిది తెలుస్తుంది. కైవల్య పదదాయని, త్రిగుణరహితమైనటువంటి ఏకమైనటువంటి అద్వైత స్థితిని కలిగేటువంటి ముక్తినిచ్చేటువంటిది జగన్మాత. సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యములైనటువంటి ముక్తుల కన్నా కూడా చివరికి కైవల్య ముక్తి అనేటువంటిది 5వ ముక్తి శ్రేష్టమైనటువంటిది. జీవుడి యొక్క పునర్జన్మ రాహిత్యాన్ని పొందటానికి, జన్మ మరణ చక్రం నుంచి విడిపడటానికి కైవల్య ముక్తికి చేరవలసింది. బ్రహ్మజ్ఞానం చేత సోహమస్మి అనేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందించేటువంటిది జగన్మాత. కైవల్య పదదాయిని అనేటువంటి అర్థాన్ని. త్రిజగద్వంద్య అనేటువంటి నామం. ముల్లోకాలు కూడాను జగన్మాతనే ఆశ్రయంగా కలిగి ఉంటాయి, పూజిస్తాయి. సత్యానంద స్వరూపిణి, ఇది 646వ నామం. సత్యము, ఆనందము స్వరూపముగా కలిగినటువంటి. సుప్రతిష్ఠ ఒక నామం. అది జగత్తులకి అధిష్టానము తనే అయి ఉన్నది, చక్కగా అధిష్టానమై ఉన్నది. మన కర్మ, మన బుద్ధి, మన కర్మ వశం చేత మనకేదో కష్టం వచ్చినట్టు ఉంటుంది. కానీ ఆ కష్టం వచ్చినప్పుడు ఏంటి ఎంత మోసంగా ఉంది ఏంటి లోకం అంతాను అంటాం. అంత అంటే అసలు ఎంత సత్యదూరంగా ఆలోచిస్తాం చూడండి. అంటే మనకు అమాయకత్వం చేత ఆలోచించవచ్చు గాక. ఎంత మోసపూరితంగా ఉందండి. చిచి, అసలు ఏమిటండి ప్రపంచం, దెవ్వాన్ని నమ్మేయట్లేదండి. అసలు నిన్ను ఫస్ట్ నువ్వు తెలుసుకోలేక నువ్వు ఇటువంటి బాధపడుతూ ఉన్నావు మాయా అవిద్యల చేత. అమ్మ జగన్మాత ఆ లలితా సహస్రనామాలు చేసుకుంటాము చక్కగా. మనం సత్సంగాల్లో చెప్పుకున్నట్టుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధిక అంటాం. సర్వము మంగళము కూడా స్వరూపమైనటువంటి తల్లి అంటాం. గదిలోంచి బయటికి రాగానే చిచి వీళ్ళందరూ మోసం చేసేవాళ్ళు అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేడా? మనకి జ్ఞానం అనేటువంటిది సరి అయినటువంటి, సత్యమైనటువంటి, అంతిమ సత్యమైనటువంటి, పరమసత్యమైనటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల అవిద్య ఆవరణ శక్తి వలన మనల్ని ఆవరించి ఉన్నందువలన జరుగుతుంది. దానివలన మనం అందరి మీద ఆరోపణ చేస్తాము, కానీ నిజానికి మన అజ్ఞానానికి కారణం మనమే. వాళ్ళు వీడు కాకపోతే ఇంకోడు, ఆమె కాకపోతే ఇంకొక ఆమె, ఏదో మాట అన్నారో ఏదో మాట అనుకోలేదో, లేకపోతే ఇంకోటో, లేకపోతే పిల్లలో, లేకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ఇంకొకళ్ళు. ఎంతకాలం తప్పించుకు తిరుగుతారు ప్రపంచం నుంచి? ఒకడు పోతే ఒకడు ఏదో మాట వస్తుందిగా. కాబట్టి అసలైనటువంటి సత్యం ఏమిటి? తల్లితత్వం. అంటే మనము ఒక శ్రీ విద్య విధానంలో ఉన్నాం, ఒక ఉపాసన చేస్తూ ఉన్నాం, ఒక శ్రీయంత్ర పూజ చేసుకుంటాం, లలితా సహస్రనామం చదువుకుంటున్నాం. అందులో ఉన్నటువంటి ఈ తత్వాన్ని మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతే, సాధనాక్రమంలో ఏదో మొదట్లో మనం నేర్చుకోవటము, ముందు నామాలు అర్థం తెలియకపోయినా పలకట నేర్చుకోవటము, అవన్నీ సాధనా మార్గంలో మంచిదే. కానీ అవి అక్కడికే ఆగిపోయి అక్కడితోటే ఏదో నామాలు చదివేసేయటము తో బయటకు వచ్చేస్తే అది ఎలా పరిపూర్ణమవుతుంది? కాదు కదా. అటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అందుకని త్రిజగద్వంద్య ముల్లోకాలు ఆమెను పూజిస్తుంటాయి. సత్యానంద స్వరూపిణి, సత్యము ఆనందము స్వరూపంగా కలిగింది. సుప్రతిష్ఠ, జగత్తునికి అంతటికీ కూడా అధిష్టానమైనటువంటి శక్తి. చక్కగా
సుస్థిరంగా ప్రతిష్ఠించబడి ఉన్నది జగన్మాత. ఎక్కడ ఏ దోషము లేదు మన బుద్ధులకి మన మనసులకి. వృద్ధ అని ఒక నామం ఉంది జగన్మాతది. సర్వజ్యేష్ఠురాలుగా, ఎందుకంటే అందరికంటే ముందున్నది కదా. విశ్వరూపము చేత వృద్ధి పొందినటువంటిది. వృద్ధ అంటే ఏదో ముసలితనం కాదు, అందరికంటే ప్రథమముగా ఉన్నది కాబట్టి ఆ విశ్వరూపము చేత వృద్ధి పొందినటువంటి తల్లి జగన్మాత వృద్ధ. లోకాలను కూడా వృద్ధి పొందించేటువంటిది. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి అని చెప్పారు 672 నామములు. పరబ్రహ్మ శక్తి చేత, అంటే తన శక్తి చేత జీవుల యొక్క రూపం అనేటువంటి దాన్ని ఐక్యముగా కలిగినటువంటి స్వరూపమే జగన్మాత. ఆమె వేరు, నీవు వేరు కాదు. అలా నీవు వేరు, నువ్వు భగవంతుడివి కాదు అనేది చిట్ట చివరి సత్యమే. అది అనుభవంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఉపయోగించినప్పుడు అందుట్లో ఉన్నటువంటి గొప్ప భావం ఉంటుంది. కేవల జగన్మాత శక్తి చేత అనేక స్వరూపాలుగా ప్రకటించబడినటువంటి మీ అందరికీ, మనందరిలో ఉన్నటువంటి కేవల జగన్మాత శక్తి కంటే ఉన్నది అక్కడ జగన్మాత అనేదే. చివరికి నేనెవరికో దండం పెడుతున్నట్టు అనేటువంటి భావన కాదది. నా యొక్క స్థితి, ఆ స్థితి జగన్మాతదే అనేటువంటిది. కాబట్టి బ్రహ్మతత్వానికి శివ జీవులకి ఐక్యత, అంటే ఆది పరాశక్తి అయినటువంటి విశ్వాత్మకి శివతత్వమైనటువంటి శివం అనబడేటువంటి ఈ జీవ దేహాదులతో దేహబుద్ధులతో కూడి ఉన్నటువంటి శివత్వానికి కూడా ఐక్యత అనేటువంటిది సర్వస్వంగా ప్రతిపాదించినటువంటి హంసమంత్రమైనటువంటి సోహం నీ యొక్క ఊపిరి ద్వారా జప గాయత్రిగా అనుక్షణం జరిగేది కారణము ఆ శక్తి కూడా జగన్మాతే. బ్రాహ్మణి 674 దివ్యమైనటువంటి జ్ఞానం కలిగినటువంటిది. బ్రహ్మానంద, బ్రహ్మమే ఆనందముగా కలిగినటువంటిది. బలి ప్రియ. ఏమిటి బలి? ఈ బలి ఏమిటి అంటే మనం మామూలుగా చేసే బలులు సరే ఆ పక్కన పెడదాం కాసేపు. నిజమైనటువంటి బలి ఏమిటి? బలిదానము. కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాదులు అనేటువంటి అరిషడ్ వర్గాలని జగన్మాతకి బలిచ్చేది. అలా వాటిని జయించి తనకి సమర్పించి వాటి మీద పట్టును సాధించి జయించి అవిద్యని తొలగించుకున్నటువంటి వారి యందు అనుగ్రహం కలిగినటువంటిది బలిప్రియ అనేటువంటి నామం. జ్ఞాన విగ్రహ. సకల జగత్తులో కూడా జ్ఞానాత్మకమైనటువంటిది. ఇందుట్లో అజ్ఞానం అసలు ఏది లేదు. పైనుంచి చూస్తే, మన బుద్ధి చేత చూస్తే మనకి అజ్ఞానం కనిపిస్తుంది. కానీ ఆ అజ్ఞానంలో కూడా మాయాస్వరూపిణి అయినటువంటి నేనే ఉన్నానని చెప్పుకున్నది జగన్మాత చెప్పింది. కాబట్టి అక్కడి నుంచి చూస్తే మనకి ఈ జ్ఞాన విగ్రహ సకల జగత్తులు కూడాను జ్ఞానాత్మకమైనటువంటి, తప్పితే ఎక్కడ అజ్ఞానం లేదు. అందుకే దోషరహితంగా నాకు బాధ కలిగిన అందుట్లో జగన్మాత ఆదేశము దోషరహితమైనటువంటి ఆదేశం. నేను భ్రమాత్మకంగా బాధను అనుభవిస్తున్నా అంతే, అక్కడ లేనే లేదు అసలు బాధ. ఆ బాధను అనుభవించి నాలో పరిపక్వతని సాధింపజేసి తిరిగి జ్ఞానపూర్వకమైనటువంటి స్థితికి చేరుస్తూ ఉంటుంది. కాబట్టి సకల జగత్తులు కూడా జ్ఞానాత్మకాలే. జ్ఞానాత్మకమిదం విశ్వము. విగ్రహము అంటే విస్తారము, విస్తారమైనటువంటి జ్ఞానము జగన్మాత యొక్క స్వరూపము. జ్ఞానమే తన స్వరూపంగా కలిగినటువంటి స్వర్ణగర్భ. స్వర్ణము నుంచి పుట్టుకొచ్చింది. ఇక్కడ దీన్ని జాగ్రత్తగా మనం చూస్తే స్వర్ణగర్భ, సువర్ణ గర్భ. సువర్ణ గర్భ అంటే ఈ నాదరూపాత్మకమైనటువంటి జగత్తుకి మంచివైనటువంటి దోషరహితమైనటువంటి వర్ణగర్భ, అక్షరాదుల చేత అక్షరాదులని స్రవించినది, వాటి చేత మళ్ళీ తిరిగి ప్రతిపాదించబడేది. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటల్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్షరము ఈ 51 అక్షరాల యొక్క కూర్పే. దాని నుంచి భావాన్ని ఏర్పరచుకుంటున్నాం. ఆ భావాన్ని తిరిగి మన లోపలికి తీసుకువెళుతున్నాము, మన మనస్సుకి అందిస్తున్నాము సాధనా మార్గంగా. తిరిగి జగన్మాతని ప్రతిపాదిస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ జగన్మాత స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి మళ్ళా కారణమైనటువంటి ఆ వర్ణముల యొక్క ఉత్పత్తి అనేటువంటిది జగన్మాత యొక్క శక్తి చేతనే జరిగింది. నవరద. అవరులు అంటే రాక్షసులు, వాళ్ళని ద్యుతి చంపినటువంటిది.
వాగధీశ్వరి ఆనందం, వాక్కులకే అధిష్టాత్రి, యుగంధర, కృత త్రేత యుగములను ధరించినటువంటిది. కృతయుగం, త్రేతాయుగము, ద్వాపర, కలియుగాలు. ఇవన్నీ కూడా మనం అమ్మో అప్పుడెప్పుడో ఏదో జరిగింది టండి, ఇప్పుడెప్పుడో ఏదో జరిగింది టండి అంటే అక్కడతో కన్ఫైన్ అయిపోకూడదు. అక్కడైనా, ఇక్కడైనా, ఎక్కడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, వెనకైనా, ముందైనా, పైనైనా, కిందైనా. ఇది కూడా ఎప్పుడుకో కొన్నాళ్ళ తర్వాత ఎప్పుడో అయిపోతుంది. 2023వ సంవత్సరం కూడా మనం పోయిన తర్వాత కూడా అది ఎప్పుడో అయిపోతుంది చివరికి. కాబట్టి ఈ కృతము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే నిశితంగా ఎప్పటికప్పుడు నిజంగానే ప్రతి క్షణము కూడాను ఆ తత్వమే జగన్మాత యొక్క దేశకాల స్థితులే విరాజులతోనే దాంట్లో పడితే ఇంకా మనకు అది ఎప్పుడో ఎక్కడో భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము ఈ మూడు కూడా నశించిపోతాయి. ప్రేమ రూప అని చెప్పారు ఒక నామము. స్నేహమే రూపముగా కలిగినటువంటి జగన్మాత. త్రివర్గధాత్రి, ఇది 760 స్నాప్స్. ప్రేమ రూప 730. ధర్మార్థ కామాలనిచ్చేది. ఈ మూడింటిని సాధిస్తే మోక్షం అనేది సంప్రాప్తించేస్తుంది. చతుర్విధ పురుషార్థ. అంతేకాదు ఇంకో మాట చెప్పారు 764 నామం. స్వర్గ పవర్గద. స్వర్గం అనేటువంటిది క్షయశీలమైనటువంటి సుఖము, దానికి క్షయత్వం అనేది ఉంది. అపవర్గము అంటే శాశ్వత సుఖము. ఈ రెండు సుఖాలని కూడా అనుగ్రహించేది జగన్మాత. సర్వలోకవశంకరి, సర్వలోకాలని కూడా తన వశంలో ఉంచుకున్నది. 697. విరజ 779 నామం. ఎటువంటి పాపము లేనటువంటిది. సామరస్య పరాయణ, శివ శక్తుల యొక్క వ్యక్త అవ్యక్తముల యొక్క ప్రకృతి పురుషుల యొక్క సమమైనటువంటి భావమే సామరస్యము. అటువంటి పరమైనటువంటి స్థానము కలిగినటువంటిది జగన్మాత. సామగాన ప్రియురాలు, సామగాన ప్రియ. ఇలా మనకి ఎన్నెన్నో నామాలు. అవి కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. వెళితే గానీ మనం తర్వాత దాంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకో 2-3 సత్సంగాల్లో మనం శ్రీ యంత్రంలోకి వెళ్ళినప్పుడు ఇవి మనకి సమన్వయం కావాలి. దాని తర్వాత పుష్ట, పురాతన, పూజ్య, పుష్కర. ఈ 36 తత్వాలతో కూడినటువంటిదైనటువంటి పుష్ట అన్నిటికంటే మొదటి కాబట్టి పురాతన అనేటువంటి నామం సార్థకం అవుతుంది. జరిగింది అందరికీ పూజ్యురాలు. నీకు లేదని, నాకు లేదని తెలియకపోవచ్చు. నాకు తెలియకపోయినంత మాత్రాన ఉన్నది లేకుండా పోదు. అక్కడ మబ్బడ్డం వచ్చిన తర్వాత సూర్యుడు నాకు కనిపించకపోతే సూర్యుడు లేడు అంటే ఎంత అవివేకము. అక్కడ ఉన్నటువంటి సత్యాన్ని నేను భ్రమచేత అసత్యము అని చెప్పటంలో అది నా వివేకం అవుతుంది తప్ప అది ఉన్న సత్యం లేకుండా ఎక్కడికి పోదు. అలాగే జగన్మాత 36 తత్వాలతో పరిపుష్టిగా ఉండి విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది కాబట్టి, అందువలన మొట్టమొదటిది కూడా కాబట్టి పురాతన, అందరికీ పూజనీయురాలు, పూజింపతగినటువంటిది. అందరూ కూడా అంటే మనం ఎదురు చూసేది రేపు నాకు ప్రమోషన్ రావాలని ఎదురు చూసేది కూడా జగన్మాత తత్వాన్ని జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకు? నీకు కావాల్సింది ప్రమోషన్ వస్తే ఆనందం పొందుతావు కాబట్టి ఆ ఆనందము జగన్మాతే అనేటువంటిది మనము జాగ్రత్తగా గమనించాలి. అందరినీ పోషిస్తూ ఉంటుంది జగన్మాత. పుష్కళ, ఎన్నెన్ని నామాలు ఉన్నాయి, అంతటా వ్యాపించి ఉండేది, పుష్కలమైనటువంటిది. అదేవిధంగా జగన్మాత పాశహస్త, పాశహంత్రి. జగన్మాత ఎడమ చేతిలో పాశము. ఏమిటా పాశము? శిష్టుల్ని రక్షించి దుష్టుల్ని శిక్షించడం కోసము 2 రకాలుగా ఉపయోగిస్తుంది. శిష్టుల్ని రక్షించడానికి, తనని పట్టుకున్నటువంటి శిష్యుల్ని రక్షించడానికి వారి కర్మపాశాలను తొలగించేయటం. పరమంత్ర విభేదిని. పరమంత్ర విభేదిని అంటే మనం జగన్మాతని పట్టుకున్నప్పటికీ కొన్ని కర్మవశాల చేత మనము అనేకమైనటువంటి వ్యాకులతలకి లోనవుతూ ఉంటాము. దీనికి కారణము మనకి తెలియకుండానే అటువంటి ఉపాసకులని ద్వేషించి వారికంటే బలంగా ఉన్నటువంటి వారి యొక్క ప్రభావం వీరి మీద పడ్డప్పుడు వాటిని ఆ జగన్మాత వాళ్ళు చేసేటువంటి ఆలోచనాపూర్వకమైనటువంటి ప్రయోగమైనా సరే విభేదించేస్తుంది జగన్మాత. ఆ తల్లిని పట్టుకున్నంతసేపు
కేవలం చివరికి దృష్టి ఎటువంటిదంటే చివరికి రాళ్ళైనా పగిలిపోతాయంటారు నరదృష్టికి. అది ఒక రకంగా చెప్పాలి అంటే పరమంత్రమే మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం అన్ని చక్కగా చేస్తున్నట్టు ఉంటుంది, కానీ పరమంత్ర ప్రభావం మనుషులు చూసి నరదృష్టి అంటారు, నరఘోష అంటూ ఉంటారు కదా. దీన్ని కూడా ఛేదిస్తూ ఉంటుంది జగన్మాత. ఇవన్నీ కూడా మనకి తటస్థ లక్షణాలుగా జగన్మాత యొక్క స్వరూప లక్షణాలుగా చెప్పుకుంటాం. సత్యవ్రత, సత్యము అంటే బ్రహ్మము, బ్రహ్మము అంటే ఆద్యశక్తి. ఆ ఆద్యశక్తే తన వ్రతముగా కలిగింది అంటే తన వ్రతం తనే చేసుకుంటూ ఉన్నది అర్థం. ఎందుకు? నీకు నేర్పించడానికి. సత్యము చెప్పటము అనేటువంటి వ్రతాన్ని కలిగి ఉంటే ఆమెను పొందవచ్చు. శీఘ్రముగా ఫలములు ఇవ్వటమే జగన్మాత యొక్క వ్రతము అనేటువంటిది తెలుసుకోవాలి. సత్యరూప, సత్యరూప అంటే ఒకప్పుడు ఉన్నది ఒకప్పుడు లేదు అనేటువంటిది సత్యరూపం కాదు, అసత్యరూపం. నిజానికి మనమే అసత్యం. పుట్టక ముందు లేము, గిట్టిన తర్వాత ఉండబోము. మనం అందరం అసత్య రూపమే ఒక రకంగా చూస్తే. ఏదైతే శరీరము బుద్ధినే రూపంగా గుర్తిస్తే ఇదే నిజం అనుకుంటే మటుకు అసత్యమే. త్రికాలముల్లో ఉన్నటువంటిది సత్యరూప అంటే సత్యమైనటువంటి స్వరూపాన్ని కలిగినటువంటిది. అక్కడ జగన్మాత విశృంఖల వివిక్తస్థ అని చెప్పేసి 2 నామాల్లో చెప్పారు. 834, 835. శృంఖాలనన్నింటినీ కూడా అంటే సంకెళ్ళు అనేటువంటి బంధాలు ఆవిడికి లేవు. ఆమెను పట్టుకున్న వాడి సంకెళ్ళు తెంచేయగలదు. అమ్మా పరమేశ్వరి, నా పుణ్యపాప కర్మల్ని నశింపజేయి తల్లి. నా కాలికి వేసుకున్నటువంటి సంకెళ్ళలు బంగారమైనా సరే, ఇనుప సంకెళ్ళైనా సరే, వాటి పట్ల ఎటువంటి విశేషం లేదు. చివరికి అవి బంధనాన్నే కలగజేస్తుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బంగారం సంఖ్యలు వేసుకుంటే ఆహా ఓహో బంగారం సంఖ్యలు కాసేపు ఉండనివ్వండి, ఇంకా కాసేపు ఉంచుకుంటా అన్నట్టుగా కాదు. ఇక్కడ బంధపూరితములేవి. అట్లా జగన్మాతకి పాపపుణ్య ఫలాలు అనబడేటువంటి సంఖ్యలు అమ్మకి లేవు. అమ్మని నమ్ముకున్నటువంటి వాడిని సంఖ్యలు తెంచివేయను గలదు. జగన్మాత వివిక్తస్థ అంటే వివిక్తమైనటువంటి స్థలాల ఎందే ఉంటుంది. వివిక్తం అంటే పవిత్రమైనటువంటి స్థలం. ఏమిటా పవిత్రమైన స్థలము? ఆత్మానాత్మ విచారణ చేసి జగన్మాతకై వెంపర్లాడేటువంటి వారి హృదయము వివిక్తము. దుఃఖాలని పాపాలని కూడా అంతమొందిస్తూ ఉంటుంది. కాంతార్థ విగ్రహ అనేటువంటి దేవి స్వరూపంగా పరమశివుడి అవ్యక్త స్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వం యొక్క అర్ధదేహం ఏదైతే ఉన్నదో ఆ అర్ధదేహము జగన్మాత తను అర్ధనారీశ్వర స్వరూపముగా కలిగినటువంటిది. కామకేళి తరంగిత అన్నారు. కామేశ్వరుడి యొక్క క్రీడా విలాసములు ఎందు ప్రీతి కలిగినటువంటిది. ముగ్ధ అతి సౌందర్యవతి, ఆత్మ సౌందర్యము. అతి సౌందర్యవతి అంటే ఇట్లా పుట్టి నశించిపోయేటువంటి సౌందర్యం కాదు, కాస్త క్రీములు లోషన్స్ రాసుకొని మెయింటైన్ చేసేది కాదు. అది ఎల్లప్పుడూ కూడా అన్ని యుగాలను ధరించినటువంటి యుగంధర, అన్ని యుగాల్లో ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా స్వాత్మారామ అని ఒక నామం చెప్పారు. ఆత్మ ఎందే క్రీడించేటువంటిది జగన్మాత. స్వ ఆత్మ ఆరామ. స్వ ఇక్కడ ఏమిటి? జగన్మాతకి విశ్వమే. ఆత్మ అంటే తనే పరబ్రహ్మతత్వమైనటువంటిది. ఆరామ క్రీడనం అంటే ఈ విశ్వమందు, ఈ ఆత్మతత్వమందు ఎల్లప్పుడూ కూడా రమించిపోతుంది. మనం ఎప్పుడు బాహ్యత్వం మీద రమించిపోతూ ఉంటాం. మహాశక్తి 109వ నామంలో చెప్తారు. ఆసక్తి, మహా ఆసక్తి, సంశయరహితమైనటువంటి ఆత్మ సమాయోగ రూపమునందు జగన్మాతకి ఆసక్తి. ఆ తత్వమే, ఆ శక్తే జగన్మాత. ఆ ఆసక్తి అనేటువంటి శక్తే జగన్మాత. ఏమిటా ఆసక్తి? సంశయరహితమైనటువంటి ఆత్మ సమాయోగ రూపము అనేటువంటిదే జగన్మాత. వీరగోష్ఠే ప్రియ, వీరుల సభయందు ప్రీతి కలిగినటువంటిది జగన్మాత. వీర తానే ఈ విశ్వశక్తి అయినటువంటి వీర్యత్వము, విజ్ఞాన కలన, విజ్ఞానము, బ్రహ్మ సాక్షాత్కారము. కలన అంటే ఆత్మ సాక్షాత్కారము. ఈ రెండూ కూడాను జగన్మాతలోనే ఉంది. కల్య అన్నారు. కల్య సృష్టి. కల్య అంటే సృష్టిని సృష్టించటంలో నేర్పడి. సౌందర్యలహరిలో కూడా చెప్తారు కదా, విరించి సంచిన్వన్ విరచయితి లోకాన వికలం. జగన్మాత పాదధూళిని
సంపాదించుకుని బ్రహ్మ ఎటువంటి దోషములు లేకుండా వికలత్వం లేకుండా సృష్టిని చేయగలుగుతున్నాడంటే జగన్మాత పాదధూళి రేణువే కారణం అని చెప్పారు తత్వాలు. అలా సృష్టిని సృష్టించడంలో నేర్పరితనం ఉన్నటువంటిది, విదగ్ధ, అన్నిటి యందు కూడాను చాకచక్యం కలిగినటువంటిది. ఇది ఉన్నది ఇది లేదని కాదు. ఇంకా మనమన్నా అరే వాట్ ఏ ఫూల్ ఐఎమ్ అనుకుంటాం ఒక్కొక్కప్పుడు, ఏదో మూర్ఖంగా పనిచేసి. మనమే అనుకుంటాం, ఇంకోటి చెప్పక్కర్లా, ఇంకోటి చెప్తే ఎట్లాగో ఒప్పుకోలేండి, అది వేరే సంగతి. సామగాన ప్రియ, సామగానం అంటే జగన్మాతకి చాలా ప్రీతి. అందరినీ తన ప్రాణ సమానంగా చూసుకుంటుంది. సామగానం అంటే ఇక్కడ సామవేదం. స్వస్థ, జగన్మాతకి దుఃఖము వలన కలిగేటువంటి చాంచల్యాలు లేవు. మనకి దుఃఖం కలిగిందంటే ఎటువంటి చాంచల్యాలు వచ్చి ఏర్పడిపోతాయి, కర్మ తాకబోతుంది. ఇవన్నీ కూడా మనం లలిత చేసేటప్పుడు ఈ నామాల యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుంటే ఎక్కడుంటాయి చిత్తచాంచల్యాలు చెప్పండి. ఆ చిత్తచాంచల్యం పెట్టుకుంటే మనకి దుఃఖం వలన వచ్చేటువంటి చాంచల్యము ఎన్ని రకాలుగా వేధిస్తూ ఉంటాయో. 10 మంది ముందు నవ్వుతూ ఉంటాం కానీ మనస్సులో తీవ్రమైన బాధ ఉంటుంది, విపరీతమైన చంచలత్వం ఉంటుంది. స్వస్థ, తన యందే ఉండేటువంటిది. కస్మిన్ భగవః కస్మిన్ ప్రతిష్ఠితః స్వేమహిమ్నీతి హోవాచ. శృతి చెప్తుంది భగవంతుడు ఎక్కడుంటాడు, దానికి సమాధానంగా తను చేసేటువంటి మహిమలోనే ఉంటాడు అని చెప్పింది. ఆమె స్వభావ మధుర స్వభావాన్ని కలిగినటువంటిది. అందువలన ఆమెని అందరూ, ఆమెకి ఇంకా విసుగు విరామం ఉండదు. అందరూ ఆమెను ఆశ్రయించినప్పుడు ఆమెకేం విసుగు విరామం ఉంటుంది, గుంటే మనలాగానే ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా దేవత జగన్మాత ఎలా అవుతుంది? అందరూ ఆమెను ఆశ్రయించి కోరుకునేటువంటి పరబ్రహ్మ తత్వము జగన్మాత శక్తి, జగన్మాత స్వరూపం. ధీరా అన్నారు, పండితురాలు, ధైర్యవతి. ధీయం, అద్వైత బుద్ధిని ఇచ్చే, రా అంటే ఇచ్చేటువంటిది, ధీరా అనేటువంటిది. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరానుగ్రహము వలననే అద్వైత వాసన కలుగుతుంది. మన తెలివితేటలు, మన జ్ఞానం కాదు. మన తెలివితేటలు, జ్ఞానము చదవటము, అర్థం చేసుకోవటం వరకే. అర్థం చేసుకున్న తర్వాత అక్కడ జగన్మాత అనుగ్రహం ఉండాలి, లేకపోతే మళ్ళీ మాయలో పడిపోయి ఉన్నదంతా ఇదైపోతుంది. ధీర సమర్జిత, జ్ఞానము కంటే వేరు కాని ఆనందరసము. ధీర సమర్చిత అనేటువంటి నామానికి లోతైనటువంటి అర్థం తీసుకుంటాం. అటువంటి ఆనందరసాన్ని పొందటం కోసం, జ్ఞానము కంటే వేరు కాని ఆనందరసాన్ని పొందటం కోసం అందరూ ఆమెను సేవించేటువంటి వారంతా కూడా ధీరులు, అటువంటి వారి చేత సమర్చించబడేటువంటిది కాబట్టి ధీర సమర్చిత. పండితులు అనేటువంటి వారు ఆమెను పూజిస్తూ. చైతన్యార్ఘ్య సమారాధ్య, చైతన్యము చిద్రూపము. ఆత్మ చైతన్యమాత్మ అని శివసూత్రం చెప్తుంది. చిద్రూపమే ఆత్మ చైతన్యము. అర్ఘ్యము జలాదులని సమర్పించటము. జ్ఞానమర్ఘ్యం అనేది భావనోపనిషత్తు చెప్తుంది. ఆత్మ జ్ఞానము చేత ఆత్మనే అర్ఘ్యముగా సమర్పించి పూజించటము. మనం ఏదో పూజ కూర్చోగానే ఆ నీళ్లు 3 సార్లు వదిలిపెట్టు, 3 సార్లు వదిలిపెట్టి, ఏంటి 2 సార్లే వదిలిపెట్టా, 3వ సారి వదిలిపెట్టలేదే, పాపం వస్తుంది. అయ్యయ్యో, ఏం చేస్తున్నాము? అప్పుడు అర్ఘ్యాన్ని వదిలిపెట్టినప్పుడు ఏం చేస్తున్నాము? ఆ భావం తెలుస్తున్నదా? ఆయన ఏదో చెప్పాడంటే పంతులు గారు 3 సార్లు నీళ్ళు వదిలిపెట్టి, మీరు 2 సార్లు వదిలిపెట్టారు. అసలు ఎందుకు వదిలిపెట్టాలి 3 సార్లు, 1 సారు, 1/2 సారు? కాబట్టి ఆ జ్ఞానాన్ని పెంపొందించే సాధనలో భగవదారాధన చేసేటప్పుడు ఆ భావాన్ని మనసులో నిలుపుకుంటూ దాంతో పరిపూర్ణ స్థితికి వెళుతూ, సాధనలో ముందుకు వెళుతూ, ఆత్మజ్ఞానముతో ఆత్మనే అర్ఘ్యముగా సమర్పించి పూజించబడేటువంటిది జగన్మాత. చైతన్య కుసుమ ప్రియా, చైతన్యమైన అంటే నీ చేతనే పుష్పము. ఎక్కడి నుంచి ఎంత పుష్పం తీసుకొని వచ్చి పెట్టి బాగుంది అని సంతోషపడు, మంచిదే, కాదనట్లేదు. కానీ అది నీ చైతన్యమై ఉండాలి. ఇంకా అదేదో వేరు, అది 2 రోజుల తర్వాత మళ్ళీ వడలిపోతుంది. తీసుకెళ్ళి నిర్మాల్యంగా ఎక్కడో పడేయాలి, ఎవరు తొక్కకూడదండి అని చెప్పి మూటగట్టి ఒక చోట పడేసి వస్తాం. దాంతోపాటు ఈ చైతన్యం కూడా మూటగట్టి పక్కన పడేస్తాం, మళ్ళీ కర్మల్లో పడిపోతాం.
కానీ అందుకే ఇక్కడ ఏమంటున్నారు, చైతన్య కుసుమ ప్రియ ఆ జగన్మాత. చైతన్య పుష్పములు అనేటువంటివి జగన్మాతకి ప్రియమైనటువంటివి. చిత్ చైతన్యం, అదే పుష్పం. జడానాం చైతన్య స్తబక మకరంద శృతి ఝరీ అని చెప్పారు. ఉన్నారా హైమమ్మ గారు? టైం అంతే, ఇంకో 10 నిమిషాలు ఉన్నారు గురుజీ. అది అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను గురుజీ. చెప్పండి అమ్మా. జడానాం చైతన్య వినిపిస్తున్నది వాడికి? జడానాం వినిపిస్తుంది గురూజీ. ఆ శ్లోకం ఒక్కసారి. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. చూడండి చక్కగా కీర్తన చేశారు. జడానాం చైతన్య స్తబ, ఏది పుష్పము? జడులనబడేటువంటి వారి చైతన్యానికి జగన్మాత పుష్పగుచ్చం అనేటువంటి తేనెలని అనుగ్రహించేటువంటిది. దరిద్రాణం చింతామణి గుణనిక జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. అన్ని జగన్మాతే. కాబట్టి ఈ జడులనబడేటువంటి వారి యొక్క చైతన్యానికి పుష్పగుచ్చం అనేటువంటి మకరందము యొక్క ప్రవాహము జగన్మాత అని సౌందర్యలహరి చెప్తుంది. చైతన్యపు పుష్పములలో స్రవించేటువంటి తేనె అమృతము జగన్మాత. సదోదిత అని ఒక నామం చెప్పారు. సదోదిత ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉండేటువంటిదని. సజ్జనులు అంటే సత్యాన్ని అనుసరించేటువంటి వారి యందు అనే ప్రకాశమైనది. అసలు అందరిలో కూడా ప్రకాశమైనది, కానీ అక్కడ మబ్బడ్డం వచ్చేసింది, కర్మ వశం వచ్చింది. సదా తుష్ట, సజ్జనుల యందు ఎప్పుడు ప్రీతి కలిగి సంతుష్టితో ఉంటుంది. విరాగిణి, ఎవరి యందు కూడా రాగము లేదు. చూడండి మరి ఇక్కడ ఏమైనా ఎంత కొంచెం కాంట్రడిక్టరీ అనిపించట్లేదు. ప్రీతి కలిగింది అంటున్నారు, ఒక పక్కన రాగం లేదంటున్నారు. రాగము లేకుండా ప్రీతి ఎలా కలిగి ఉంటాము? మనకి తెలిసింది అంతే. ఆశ్చర్యంగా ఉంటుంది. రాగము లేకుండా ఎలా ఇష్టపడి ఉంటాము? ఒరే ఆశ్చర్యం కలగదు? ఇష్టత అనేటువంటిది రాగం వల్లే జనిస్తుంది కదా, అది మాయ. నీకు ఎక్కడ ఏది చూసినా దాంట్లో నీవు జగన్మాత తత్వాన్ని మమేకత్వం పొంది ఉంటే అక్కడ నీకు బాహ్యమైనటువంటి రాగత్వం అనేది ఉండదు, నశించిపోతుంది. చిన్నపిల్లలాగా నన్ను దగ్గరికి తీసుకో, నన్ను ఎత్తుకో అనేటువంటి ఉండవు. అటెన్షన్ సీకింగ్ ఉండదు. అక్కడ ఈ ప్రీతి అనేటువంటిది విశ్వజనీనం అయిపోతుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ఎందుకంటే ఉన్నదే తను కాబట్టి. ఇప్పుడు ఈ చెయ్యి మీద ఏమన్నా మనకి ఎక్కువ ప్రీతి ఉంటుందా? ఈ చెయ్యి మీద ఎక్కువ ప్రీతి ఉంటుందా? రెండూ ఒకే రకమైనటువంటి ప్రీతిని కలిగి ఉంటాం, ఇష్టతని కలిగి ఉంటాం. అలాగని చెప్పి ఒకదాని మీద రాగం ఎక్కువ ఒకదాని మీద రాగం తక్కువ ఉండదు. కాబట్టి రాగం అనేటువంటి లేనటువంటి ప్రీతిని కలిగి ఉన్నది. ఎందుకు? సర్వము తానే అయి ఉన్నది కాబట్టి. ప్రగల్భ అంటే అలా రాగము లేకపోయినప్పటికీ జగన్మాతకి ప్రపంచ సృష్టిని చేయుట యందు ప్రగల్భము. ప్రగల్భం అంటే ఏదో ప్రగల్భాలు పలుకుతున్నాయంటే ఏవో పిచ్చి మాటలు దాని ఏమంటారు, గర్వపు మాటలు మాట్లాడుతున్నాను కాదు. ఇక్కడ ప్రౌఢభావము, నేర్పరితనము, విశ్వాసము, ఎక్కడా కూడా కళంకరహితమైనటువంటి సృష్టి చేయటం. పరమోదార పరామోద, జగన్మాత యొక్క ఔదార్యము, ఉత్కృష్టమైనటువంటి గొప్పతనము, దానికి హద్దులు లేవు. శ్రేష్టమైనటువంటి ఆనందాన్ని ఇస్తూనే ఉంది. మనం పుచ్చుకోవట్లా, మనం చూడట్లా, ఇచ్చేటువంటి వైపు చూడట్లా, ఇంకో పక్కకి తిరిగి చూస్తున్నాం. ఇంకోటేదో కనిపించింది, దొరికింది అని. అది శ్రేష్టంగా లేదు, అది తర్వాత తెలుస్తుంది శ్రేష్టంగా. వజ్రిణి, వజ్రాయుధాన్ని ధరించినటువంటి ఇంద్రుడి యొక్క భార్య శచీదేవి కూడా ఈ జగన్మాతే. అందరిలో ఉన్నప్పుడు ఇంకా శచీదేవి. ఇంద్రుడి యొక్క శక్తి జగన్మాత. ఎందుకు? దేవతలకు అందరికీ అధికారి కాబట్టి శ్రేష్టతని చెప్పడం కోసం చెప్పడం. జగన్మాత ఎత్తిన వజ్రాయుధం ఏదైతే ఉంటుందో ఎప్పుడూ కూడా అలాగే ఉంటుంది, దించకుండా ఉంటుంది.
మహద్భయ వజ్రముచ్చత. దేవతలందరూ కూడా అలా ఉన్నందువల్లే వారి వారి కార్యాలు భక్తితోటి భయంతో కూడా నిమగ్నమై ఉంది. మనకి ఉండదు భక్తి భయం. కష్టం అనేటువంటి శక్తి ద్వారా ప్రవేశపెట్టి మళ్ళీ భక్తిని భయాన్ని కలిగిస్తుంది. వామకేశ్వరి, జగత్తులని సృష్టించేటువంటి ప్రజాపతులకే ఈశ్వరి అయినటువంటిది. వామకేశ్వర తంత్ర స్వరూపిణి, వామ మార్గరతులైనటువంటి వారికి ఈశ్వరి అనేటువంటి అనేకమైనటువంటి అర్థాలుగా జగన్మాత యొక్క స్వరూపాన్ని మనము ఇక్కడ నామరూప జగత్తులో తెలుసుకోవచ్చు. శాశ్వతి, శాశ్వతైశ్వర్య, తిరిగి తిరిగి అభ్యసించబడేటువంటిది. ఒక్కసారిగా తెలుసుకుంటే మరి కర్మని ఎట్లా మూట కట్టుకుంటాం? ఒక్క పూటలో ఆలోచనలు తొలగిపోతాయా? మనమే పెంచి పోషించుకున్న ఆలోచనలు కదా, ఒక్కసారిగా తొలగిపోమంటే ఎలా తొలగిపోతాయి? తిరిగి తిరిగి చేసేటువంటి అభ్యాసం ద్వారా లభించబడేటువంటిది. అటువంటి నిత్యురాలు, శాశ్వతరాలు, ధ్రువము స్థిరమైనటువంటిది. తేషాం సిద్ధి శాశ్వతీ నేకిరేషాం, కఠోపనిషత్తులో చెప్పారు. భోగిని, సుఖ సాక్షాత్కారము కలిగినటువంటిది. భువనేశ్వరి, చతుర్దశ భువనాలకి ఈశ్వరి. అంబిక, జగన్మాత, నిద్రారూపిణి, రాత్రి స్వరూపిణి. పద్మనాభ సహోదరి, జగన్మాత విష్ణువుకి తోబుట్టువు లాంటిది. అసలు ఉన్నది అక్కడ జగన్మాత అంశే. ఈ ద్వైత భావనలో స్వరూపాన్ని తెలుసుకోగోరటం కోసము మనం ఈ బంధుత్వ బాంధవ్యాలు ఏర్పరుస్తుంది. దాని వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సరసి జనాభ సోదరి శంకరి పాహి మాం, సరసి జనాభ సోదరి వరదా భయ కరకమలే శరణాగత వాత్సలే. ఇలా మనకి ఒక కీర్తన ఉన్నది. భయ గురు ముత్తుస్వామి దీక్ష గురుగుహ అనేటువంటి శీర్షిక వస్తుంది. కాబట్టి ఈ రక్షాకరి అయిపోయి విష్ణు యొక్క సహోదరి అయి రక్షాకరి అవుతున్నది, లోకాలనన్ని రక్షిస్తూ ఉన్నది. అక్కడ విష్ణువు అనే పేరు పెట్టి పిలుచుకున్న జగన్మాతనే చూస్తున్నాము అనేటువంటిది ఇక్కడ తెలుసు. రమణలంపట అన్నారు. కామేశ్వరుడు ఎందు రమించుట ఎందు ఆసక్తి కలిగినది. కామేశ్వరుడు అంటే ఎవరు? ఆత్మశక్తి. ఎవరు ఈ జగన్మాత? ప్రకృతి శక్తి అయినటువంటి నీ దేహము, జీవశక్తి. ఈ జీవతత్వము ఆత్మతత్వముతో రమించవలను. అప్పుడే తాదాత్మ్యత అనేటువంటిది మోక్షప్రాప్తి అనేది కలుగుతుంది. బాహ్యత్వం పట్ల రమిస్తూ ఉంటే నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని వాటి పట్ల రమిస్తూ ఉంటే వాటితో ఏమవుతుంది? ఇంకా కొన్ని ఆలోచనలు పెరిగి, ఇంకా కొన్ని కర్మలకి మూలమయ్యి, వాటి నుంచి మళ్ళా వాటిని సాధించడం కోసం బయట పరిగెత్తుతూ, అవి సాధించినప్పుడు సంతోషపడుతూ, ఆ సంతోషం 2 రోజుల తర్వాత నాశనం అయిపోతూ, సాధించినప్పుడు దుఃఖపడుతూ, ఆ దుఃఖం 4 రోజుల తర్వాత కనిపించకుండా పోతూ, మళ్ళీ కాల వివసులమై జరిగినవన్నీ మర్చిపోయి, ఏమిటి సత్యంలో ఇప్పుడు మనకి కష్టం వచ్చి తగ్గింది, ఏమైంది, అసలు ఏం జరుగుతోంది అనే ఆలోచనని పక్కన పెట్టి బయట ఏం జరుగుతోంది అనేటువంటి వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటూ. కాబట్టి రమణలంపట అంటే ఆత్మతత్వం అయినటువంటి శక్తితోటి ప్రకృతి తత్వమైనటువంటి జీవశక్తి రమించటంలో ఆసక్తి కలిగినటువంటిది. కామకళారూప అన్నారు. ఇంకొక 5 నిమిషాలు చెప్తా ఈరోజు. 322వ నామం, ఇది ఇంపార్టెంట్, కొంచెం తెలుసుకుందాం. బిందుత్రయము హార్ద కళ, ఈ రెండూ చేరి కామకళ అవుతున్నది. ఇక్కడ కొంత మనకి శ్రీయంత్రంతో, కొంత మనకి శ్రీ విద్యకు సంబంధించింది కొంత తెలుస్తుంది. కొంత 1-2-3 సెంటెన్సులు చెప్పుకుందాం శ్రీయంత్రం గురించి చెప్పుకునేటప్పుడు. అప్పుడు మళ్ళా దీంతో సంబంధించి ప్రథమ బిందువు కామ బిందువు, చివరి బిందువు కళ. వీటి యొక్క ప్రత్యాహారమే కామకళ. అవ్యక్త రూపమైనటువంటి కామేశ్వరుడి యొక్క చివరి బిందువు అయినటువంటి కళాస్వరూపమైనటువంటి కామేశ్వరుల యొక్క ఈ ఇద్దరి యొక్క విలాస రూపమే ఈ సమస్త విశ్వము. అదే కళ. కళ ఏదైనా ఒకటి. ఎందుకంటే హిందీలో లా లేదు, సంస్కృతంలో లా లేదు, లా మాత్రమే ఉంది. కాబట్టి జగన్మాత కామకళారూప విధాత్రి అనేటువంటి నామం జగత్తులను ధరించినటువంటిది. జగన్మాత యొక్క ఐశ్వర్యం కూడా శాశ్వతమైనటువంటిది. మళ్ళాగా ఒక పూట వచ్చి ఒక పూట పోయేదో, లేకపోతే కాస్త ఏ నిప్పు అంటుకుంటేనో, ఏ నీళ్ళు వచ్చి కొట్టుకుపోతేనో కొట్టుకుపోయేది కాదది. జగన్మాత యొక్క వాహనములన్నీ కూడా జగదీశ్వరులైనటువంటి పంచబ్రహ్మలు.
ధరా, ధన్య, ధర్మిణి, ధర్మవర్ధిని, వర్ణాశ్రమ విధాయిని, సమస్తమైనటువంటి జగత్తులని కూడాను జగన్మాత ధరిస్తూ ఉంటుంది. ధన్య అంటే కృతార్థురాలు, కృతార్థురాలనబడేటువంటి సఫలీకృతమైనటువంటి ధనమే కలిగినటువంటిది. భక్తులందరికీ కూడా ఐశ్వర్యప్రదాయిని, అందువల్ల అందరూ ఆమెను ఆరాధిస్తారు. ధర్మిణి, ఆనందానుభవము, నిత్యత్వము, జ్ఞానము, ఇటువంటి స్వరూప ధర్మ స్వరూపిణి అయినటువంటిది జగన్మాత యొక్క తత్వము. జగన్మాత యొక్క శీలమే ధర్మము. శీలము అంటే గుణమే. ధర్మవర్ధిని, అటువంటి ధర్మాన్ని వర్ధింపజేస్తుంది, వృద్ధి చేస్తూ ఉంటుంది. వర్ణాశ్రమ విధాయిని, సమస్త విశ్వంలోని వ్యక్తులని వారి వారి గుణకర్మలను అనుసరించి వివిధ వర్ణములుగా విభజించి, ఏమిటి వర్ణములు? కుల వ్యవస్థ కాదు, గుణప్రాతిపదికన వారి వారి మానసిక స్థితులను అనుసరించి, వారి వారి ప్రవర్తనలను అనుసరించి వర్ణాశ్రమ విధాయిని. అటువంటి ధర్మాలని మళ్ళీ వాడి చేత, ఎందుకు? ఓ చిన్నపిల్లవాడు ఉన్నాడు, వాడిని కట్టెలు కొట్టి తెమ్మంటే ఎలా తెస్తాడు? వాడి ధర్మం వాడిది, వాడి వయస్సుకి వాడు చేయవలసింది వాడి ధర్మం. కాబట్టి వాడికి ప్రత్యేక ధర్మాలు ఉంటాయి. వాడు చిన్నపిల్లవాడు కదండి, వాడికి ఆ పని చెప్పకండి అని చెప్తాం. ఆ ధర్మాన్ని సుస్థిరంగా ఉంచుతుంది. లేకపోతే లోకం అల్లకల్లోలం అయిపోతుంది. నువ్వెందుకు చేయవు అని మనం పెద్దవాళ్ళు కొట్టుకున్నట్టు, ఆ అమ్మ కనీసం ఆ తెలివి ఇచ్చింది కాబట్టి పిల్లల్ని మనము దాన్ని ఏమంటారు, ఎక్స్‌ప్లాయిట్ చేయము. అదే, లేకపోతే ఇలా తెలివి తక్కువతనంతో కష్టపెట్టం. తెలియకుండా అనేక కష్టాలు తల్లిదండ్రులు పిల్లలు పడుతూనే ఉంటారు, అది వేరే సంగతి. క్షమాత్మిక, ప్రపంచం యొక్క, విశ్వం యొక్క, సృష్టి యొక్క ఉపశమనమే జగన్మాత స్వరూపం. సుఖమే ఆత్మగా కలిగినటువంటిది. సర్వమయీ, భూతత్వము మొదలు పంచభూతత్వమైనటువంటి పృథివీ తత్వం వరకు కనిపించేటువంటి సమస్తము నుంచి కూడా శివత్వము వరకు కూడా అన్ని తత్వాలు జగన్మాతే. అందువలన ఆమె సర్వమంత్ర స్వరూపిణి, సమస్తమైనటువంటి 7 కోట్ల మంత్రముల స్వరూపము జగన్మాతే. అందువలన ఆమె సర్వ యంత్రాత్మిక, ఘంటార్గళాది సకల యంత్రాలు కూడా ఆత్మగా కలిగినటువంటిది జగన్మాత. అదే తల్లి సర్వతంత్ర స్వరూప. వామకేశ్వరాది 64 సర్వతంత్రములే శరీరముగా కలిగినటువంటి, శక్తిగా కలిగినటువంటి, స్వరూపముగా కలిగినటువంటి జగన్మాత. ఇలా వాగ్దేవతలు జగన్మాత యొక్క సాకార సగుణ స్వరూపాలని మనం ఇప్పటివరకు చెప్పుకున్నాము. సాకారము, సగుణము స్వరూపాలు చెప్పుకున్నాము. అంతకుముందు నిరాకార నిర్గుణ స్వరూపాలు చెప్పుకున్నాము. ఇప్పుడు మనం తదుపరి సత్సంగంలో ఈ లలిత ప్రతిపాదితమైనటువంటి అవతారాలు ఏమిటి, ఆ అవతారాల యొక్క విశిష్టత ఏమిటి, అంతర్గతమైనటువంటి రహస్యం ఏమిటి అనేది మనము తదుపరి సత్సంగంలో ప్రారంభించుకుందాం. ఇవి తెలిసినప్పుడు మనము దాన్ని తీసుకొని వచ్చి 9 ఆవరణలతో ఉన్నటువంటి శ్రీయంత్రాన్ని చూసినప్పుడు, ఆ శ్రీయంత్రంలో మనకి చెప్పబడినటువంటి సమస్త దేవతాశక్తులు ఏవైతే, ఆవరణ శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి సమన్వయపడి చిట్ట చివరికి బిందువు యందు, 9వ ఆవరణ అయినటువంటి బిందువు యందు జగన్మాత దర్శనం కావలసిందే. అదే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశంగా మనం భావించుకోవాలి. త్వాంగౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ, శ్రీచక్ర సంచారిణీ. కాబట్టి కేవల జగన్మాత శక్తి చేత అనేక స్వరూపాలుగా ప్రకటించబడేటువంటి మీ అందరికీ, మనందరిలో ఉన్నటువంటి ఆ కేవల జగన్మాత శక్తికి కూడాను ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలని అర్పణ చేసుకుంటూ ఈరోజు ఈ సత్సంగాన్ని ముగించుకుందాము.